ఒకటి తిరుపతి రెడ్డి గారు, దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఆహారపు అలవాట్లలో భాగంగా ఇప్పుడు బీఫ్ తినడం అనేది హిందువులకు నిజానికి పవిత్ర జంతువు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇంకొక వర్గం వాళ్ళు దాన్ని ఆహార పదార్థంగా చూస్తారు, వాళ్ళు తింటున్నారు. అంటే దేశంలో ఈ ఆహారపు అలవాట్ల మీద గొడవ చేయడం తప్ప వేరే సమస్యలే లేవా? డెవలప్మెంట్ మీద మీరు కొట్లాడండి, ఈ రెచ్చగొట్టే దాని మీద ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేస్తారని వేరే పార్టీ నేతలు అంటున్నారు. సార్, ఇప్పుడు 1977 యాక్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కోస్లాటర్ అండ్ యానిమల్స్ అనేటువంటిది యాక్ట్ ఉంది. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 1977 సంవత్సరంలో చేసినటువంటి యాక్టు తెలంగాణ రాష్ట్రంలో వర్తిస్తుందా, వర్తించదా? వర్తిస్తుంది, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వర్తిస్తుంది. అవును. ఒకటి, ఆర్టికల్ 48లో ఉన్నటువంటి విషయాలు వర్తిస్తాయా లేవా తెలంగాణ రాష్ట్రానికి? ఓకే, వర్తిస్తాయి. ఆర్టికల్ 51AGలో ఉన్నటువంటి విషయాలు వర్తిస్తాయా లేదా తెలంగాణ రాష్ట్రానికి? లేదు, మేము తెలంగాణ రాష్ట్రానికి రాజ్యాంగం వర్తింపజేయము, కేవలం కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తామంటే చెప్పమని చెప్పండి మరి.